నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాజకీయంగా ఎదుర్కోలేకని నాపై కేటీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదన్నారు. గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలీస్ జూలుం నడుస్తుందని పేర్కొన్నారు. రానున్నది బీఆర్ఎస్ శకమని, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపెడతామని ఆమె పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కేటీఆర్పై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. మాది భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తమన్నారు. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని ఆమె తేల్చి చెప్పారు. మద్యం ఆరోపణ కేసులతో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి నిజామాబాద్కు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానన్నారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికి భయపడనని తేల్చి చెప్పారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం, గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతుందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని తెలిపారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు. మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇయ్యకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా?
మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? బరువు ఎత్తుకుని బాధ్యత భుజాన వేసుకున్న వాళ్లకు ఓపిక ఉండాలని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చిందని, రాష్ట్రంలో పోలీస్ జూలుం నడుస్తుందని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మర్చిపోయాయని విమర్శించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, గ్రామాన హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, ఉద్యోగస్తులను, కార్మికులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని నిలదీశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని, మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని ఎండగట్టారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, అందుకే తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని, తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను మాయం చేసి తెలంగాణ ఆడబిడ్డలను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని తెలిపారు. రాబోయేది గులాబీ జెండా శకమే, అందులో సందేహమే లేదని తేల్చి చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండని అని కవిత అన్నారు. బీఆర్ఎస్ సత్తా చాటి మరోసారి నిజామాబాద్ పవర్ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. 10 నిండిన వాళ్ళందరికీ 2,500 ఇస్తామన్నాడు. అది ఇచ్చుంటే ఇవాళ 30,000 ఉంటుండే కదా మన అకౌంట్లో. మరి ఆ మునిగిపోయిన 30,000, ఆ పోయిన 24,000 ఏడికి పోతాయన్న విషయం మనం ఎక్కడికక్కడ అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మోసం అంటే మామూలు మోసం కాదు. ఎవరిని మోసం చేయాలి? విద్యార్థులను మోసం చేసిరు, రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ఉద్యోగులను మోసం చేసిరు. ఇవాళ నేను వస్తుంటే జగిత్యాల నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, మన పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రజల్ని. ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట. ఏంటంటే ఉల్టా పోలీసు వాళ్ళని కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్లో పెట్టొద్దట. వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని. ఇవాళ ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో, పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి. కొనసాగించే ధైర్యం లేదు, కొత్త చేసే ధైర్యం అసలే లేదు. కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే. ఈ సభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దివ్య ఆశీస్సులతో జిల్లాలో గత కొన్ని రోజుల పాటు నిర్వహించిన సహజ యోగా ధ్యాన అవగాహన కార్యక్రమం ముగిసిందని సహజ ధ్యాన యోగా మందిరం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఎలాంటి రుసుము లేకుండా ప్రతి ఒక్కరూ సహజ యోగా మందిరంలో సహజ యోగా ద్వారా తమ ఏకాగ్రతను, ఆరోగ్యాలను కాపాడుకోవాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని సహజ యోగా ధ్యాన మందిరం సహజ యోగా ధ్యాన అవగాహన రథయాత్ర ముగింపు సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ యోగా ధ్యాన మందిరం స్టేట్ కోఆర్డినేటర్ కృష్ణప్రసాద్, స్టేట్ కమిటీ మెంబర్ వినోద్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 50 గ్రామాలలో గత 15 రోజుల నుండి సహజ యోగా ధ్యాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు కుండలిని శక్తి జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సహజ యోగా ధ్యాన అవగాహన రథయాత్రను అన్ని గ్రామాలలోని ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి ఆహ్వానించారని ఆయన తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో 15 రోజుల పాటు సహజ యోగా ధ్యాన రథయాత్ర ద్వారా అవగాహన కల్పించామని ఆయన తెలిపారు. ఈ సహజ యోగా ధ్యాన మందిరం నిజామాబాద్ నందు రథయాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దివ్య ఆశీస్సులతో రథయాత్రలు నిర్వహించి ప్రజలకు సహజ యోగా ధ్యానంపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సహజ యోగా ధ్యాన మందిరంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం వచ్చి సహజ యోగాను నేర్చుకోవాలని, అందుకు ఎలాంటి రుసుము లేదని తెలిపారు. కావున ప్రతి జిల్లా పట్టణ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ స్టేట్ కోఆర్డినేటర్ సుబ్బిరెడ్డి, స్టేట్ కమిటీ మెంబర్ వినయ్, జిల్లా కోఆర్డినేటర్ నాగభూషణం చారి తదితరులు పాల్గొన్నారు.
పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు కనిపెట్టినటువంటి ఈ సహజ యోగా పద్ధతి అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది కొన్ని లక్షల మంది ఈ యొక్క యోగా యొక్క ఉపయోగాలు అనేది అనుభవిస్తున్నారు. అంటే ఈరోజు మనము ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటున్నామో దానికి కావలసినటువంటి పీస్ఫుల్నెస్ కానీ మనశ్శాంతి ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ సహజ యోగా ద్వారా లభిస్తుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఆవిడ ఎంతో కష్టపడి ఈ సహజ యోగా అనేది కనిపెట్టారు. కాబట్టి దానివల్ల వస్తున్నటువంటి ఉపయోగాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గత 60 రోజుల నుంచి చైతన్య రథ్ ద్వారా ఈ యొక్క ప్రచారం అనేది చేస్తున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయనిది ఏమన్నా అంటే ఇక్కడ సహజ యోగా అనేది ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది. ఎనీ టైం ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క యోగా యొక్క ఉపయోగాలు పొందగలరని కోరుకుంటున్నాం. మద్యం ఆరోపణ కేసులో అరెస్ట్, బెయిల్పై విడుదలైన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు గులాబీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన జిల్లా పర్యటనతో బ్రహ్మరథం పట్టారు. డిచ్పల్లి నుండి సుభాష్ నగర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. మద్యం ఆరోపణ కేసులో అరెస్ట్, బెయిల్పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం నిజామాబాద్కు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్కు చేరుకున్న కవితకు డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు, హర్షధ్వానాల మధ్య పార్టీ ముఖ్య నేతలు గజమాలతో కవితను ఘనంగా సత్కరించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలను ఎత్తుకుని బతుకమ్మలాడుతూ కవితను ఆత్మీయంగా పలకరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన కవిత అనంతరం బైపాస్ రోడ్ మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ మధ్య ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్దనున్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించారు. అక్కడే జరిగిన ర్యాలీలో స్థానిక ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత ప్రసంగించి తనకు అపూర్వ స్వాగతం పలికిన గులాబీ సైన్యానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, బోధన్ ఇన్ఛార్జ్ షకిల్ ఆయిషా ఫాతిమా, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరణాంతరం కూడా ఆదర్శాన్ని చూపిన హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవరావని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యం అన్నారు. ఆయన జీవితమంతా అణిచివేయబడుతున్న వారి గొంతుకై నిలిచాడని వక్తలు అన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థలోనూ, సామాజిక వ్యవస్థలోనూ పోరాటం చేశారని కొనియాడారు. ప్రముఖ మానవ హక్కుల నాయకుడు, సీనియర్ అడ్వకేట్ గొర్రెపాటి మాధవరావు శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని అతని కోరిక మేరకు విద్యార్థుల పరిశోధనార్థం మెడికల్ కళాశాలకు అందించారు. మరణంలోనూ ఇలాంటి ఆదర్శాన్ని ప్రదర్శించిన గొర్రెపాటి మాధవరావు అందరికీ ఆదర్శమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు సూర్యంతో పాటు పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని స్వగృహం నుండి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం నీలం రామచంద్రయ్య భవన్కు తరలించి అక్కడ సంతాప సభను నిర్వహించారు. ఈ సంతాప సభ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయన జీవితం అంతా అణిచివేయబడుతున్న వారి గొంతుకై నిలిచాడని అన్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థలోనూ, సామాజిక వ్యవస్థలోనూ పోరాటం చేశారని కొనియాడారు. హక్కులు హరించి వేయబడుతున్నప్పుడు, బలహీనులను అణిచివేస్తున్నప్పుడు, రాజ్యహింస పెరుగుతున్నప్పుడు బాధితుల గొంతుకై నిలిచారన్నారు. వారి కోసం న్యాయక్షేత్రంలోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం
చేశారని అన్నారు. అపారమైన తన మేధోశక్తిని అసమానతలకు వ్యతిరేకంగా పనిచేయడానికి వాడారని కొనియాడారు. అన్యాయాలను ప్రశ్నించడానికి ఉపయోగించాడు. పదునైన మాట, బలమైన రచన రెండు గొర్రెపాటి మాధవరావు సొంతమని అన్నారు. ఆ రెండింటిని కేవలం తన కోసమే కాకుండా సమాజం కోసం వాడారని కొనియాడారు. అంత గొప్ప మేధాశక్తి కలిగిన వ్యక్తిని కోల్పోవడం ప్రజా ఉద్యమాలకు, హక్కుల ఉద్యమాలకు, పేద బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఒక మేరు నగధీరుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన మరణంలోనూ ఆదర్శాన్ని చూపుతూ తన భౌతిక కాయాన్ని విద్యార్థుల పరిశోధనార్థం మెడికల్ కళాశాలకు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులకు కోరడం చాలా గొప్ప ఆదర్శమని అన్నారు. గతంలోనూ నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఉద్యమ నాయకుల వారి కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను మెడికల్ కళాశాలకు అప్పగించేలా కృషి చేసిన వ్యక్తి గొర్రెపాటి మాధవరావు అని అన్నారు. తన భౌతిక కాయాన్ని కూడా అలాగే అప్పగించాలని కుటుంబానికి ముందే చెప్పడం ఆయన ఆదర్శానికి నిదర్శనమన్నారు. బ్రతికున్నప్పుడే కాదు మరణంలోనూ ఇంతటి ఆదర్శం చూపడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. నిన్న ఆయన నేత్రాలను లయన్స్ క్లబ్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, హెచ్ఆర్ఎఫ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు విఎస్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, తిరుపతయ్య, న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి పి ప్రసాద్, సాధినేని వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్కలింబాద్రి, మాజీ రిజిస్ట్రార్ వినాయక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువులకు నిలయాలు శిశు మందిరాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను బోధించే ఏకైక పాఠశాలలు శిశు మందిరాలని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిశు మందిరం పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారే కొలువై ఉన్న ప్రదేశాలు అని, విద్యతో పాటు సకల కళలకు పెట్టింది పేరన్నారు. భావి భారత పౌరులకు చదువులమ్మ తల్లిఒడిలో విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను బోధించే ఏకైక పాఠశాలలు శిశు మందిరాలన్నారు. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంతో జాతీయ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న ఏకైక విద్యా సంస్థలు మన శిశు మందిరాలు అని ప్రశంసించారు. శిశు మందిరాలు ఏర్పడి అర్ధ శతాబ్దం అవుతున్న విద్యలో కానీ విలువల్లో కానీ ఎటువంటి మార్పు లేదని, మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టి వారిని జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు విద్యతో పాటు శారీరక మానసిక ఉల్లాసం కోసం ఆటలు, వ్యాయామాలు, యోగా, సంగీతం, కళాత్మక, నైతిక, ఆధ్యాత్మిక సంస్కృతిని అందించడం జాతికి గర్వకారణమని ఆయన అన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని నూడా చైర్మన్ కేశవేను తెలిపారు. గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయిందని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవేను అన్నారు. నగరంలోని 7వ డివిజన్కు చెందిన రామర్తి గోపి, 8వ డివిజన్కు చెందిన రమేష్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజల ఆహ్వానం మేరకు నూడా చైర్మన్ కేశవేను ఆదివారం రోటరీ నగర్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ నగర్ ప్రజలు పలు సమస్యలను కేశవేను దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 7, 8వ డివిజన్ తో పాటు అన్ని డివిజన్లలోని సమస్యలను పరిష్కరించి డివిజన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇందుకోసం సమస్యలను పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి డివిజన్లలో మౌలిక వసతులపై త్రాగునీరు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలతో పాటు డివిజన్లో అవసరమైన చోట పార్కులను కూడా నిర్మిస్తామని తెలిపారు. నూడా చైర్మన్గా తాను కూడా ప్రత్యేక నిధులతో డివిజన్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి ప్రతి నగరంలోని ప్రతి డివిజన్ను సందర్శించి డివిజన్లోని ప్రతి సమస్య పరిష్కారానికి నూడా చైర్మన్గా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి, కాలనీ సభ్యులు బంటు రామ్కుమార్, వెంకటేశ్వర్చారి, నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. నగర్లో వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. పలు సమస్యలను వారు మాకు చూపించడం జరిగింది. ఇక్కడ వాస్తవంగా చూస్తే నాకే బాధగా ఉన్నది. ఇటువంటి అభివృద్ధి కూడా గత 20-25 ఏళ్ల నుంచి జరగడం లేదని చెప్పి ఇక్కడ కాలనీ వాళ్ళు తెలపడం జరుగుతుంది. అలాగే మౌలిక సదుపాయాలైన కనీసం డ్రైనేజ్ సదుపాయాలు కూడా లేవు, సీసీ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, మంచినీటి సదుపాయం కూడా లేదు. కొన్ని ఏరియాలలో మంచినీటి పైప్ లైన్ లేదు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఖచ్చితంగా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే పెద్దలు షబ్బీర్ అలీ గారికి దృష్టికి తీసుకెళ్లి ఈ రోటరీ నగర్ 7th, 8th 2 డివిజన్లలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా కాకుండా నా వంతుగా మౌలికంగా సదుపాయాలను కల్పిస్తూ పూర్తి స్థాయిలో సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ ఫండ్స్ ఏమైనా డిక్లేర్ చేయించే విధంగా నేను పెద్ద నాయకులతో మాట్లాడి వీరి సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని తెలియజేస్తూ, కానీ ఏదైతే మీరు చెప్పిన సమస్యలలో ప్రధానమైన సమస్యలు నా పరిధిలో ఉన్నంత నుడా పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది వాటిని 2 నెలల్లోగా నేను పరిష్కరించి మీకు స్థానికంగా డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, బీటీ రోడ్లు కానీ, మంచినీటి సదుపాయాలు కల్పించడంలో నుడా వంతు సహాయ సహకారాలు మీకు అందరికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్క మారు నాకు ఈ అభివృద్ధి కమిటీ, రోటరీ నగర్ అభివృద్ధి కమిటీ వారు ఆహ్వానించేందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ వెంట మేము కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన విజయవంతంగా నడుస్తుంది. మీ సమస్యలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఎంత నిధులు అవసరం ఉంటే అంత నిధులు ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన ఉన్న రోజులు మీకు అన్ని సమస్యలను పూర్తి చేసేలా మేము నూడా చైర్మన్గా మీకు మాటిస్తున్నాం. రుద్రూర్ మండలంలో ఇటుక బట్టీల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. సంబంధిత శాఖల నుండి అనుమతులు లేకపోయినా వ్యవసాయ భూముల్లో ఇటుకలు తయారు చేస్తున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయ్కూర్, కొందాపూర్ గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. అక్రమంగా చెట్లను నరికేస్తూ ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ప్రజలు నివసించే ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఇటుక బట్టీలు తయారు చేయాలని నిబంధన ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ భూముల్లో దొడ్డి ధరణ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకున్నా ఇటుక వ్యాపారం జోరుగా సాగుతోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల నిర్వహణ చేయాలంటే గ్రామ పంచాయతీ, రెవెన్యూ, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఫారెస్ట్ తదితర శాఖల వద్ద అనుమతులు పొందాలి. పంట పొలాలకు కనీసం 100 మీటర్ల దూరంలో, ప్రధాన రహదారికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. కానీ అవేమీ పట్టనట్లుగా ప్రభుత్వ నిబంధనలను బేఖతారు చేస్తూ అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారం కొనసాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలపైనే ఉద్యమమే లక్ష్యంగా సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగ, వ్యవసాయ చట్టాల మార్పుకు నిరసనగా, అదేవిధంగా కార్మిక చట్టాలలో తీసుకొచ్చిన మార్పులను నిరసిస్తూ ఎన్నో ఆందోళనలు చేపట్టామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర 4వ సిపిఎం పార్టీ మహాసభలు ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నందున మహాసభలు జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రోజు పార్టీ కార్యాలయంలో మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఈ రాష్ట్ర మహాసభలు నిర్ణయించడం జరుగుతుంది ఆయన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించిన వ్యతిరేక విధానాలపై ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో మరియు రైతాంగ వ్యవసాయ చట్టాల మార్పుకు నిరసనగా, అదేవిధంగా కార్మిక చట్టాలలో తీసుకొచ్చిన మార్పులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, మతోన్మాద చర్యలను నిరసిస్తూ మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు పెంపుదల కొరకు ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. కానీ ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, బీజేపీ అనుసరించే ప్రజా సమస్యలపై లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు రాజ్యాంగ హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆ హామీల అమలు కోసం ఈ మహాసభలో చర్చించుకుని ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహాసభల ప్రారంభం సందర్భంగా 25వ తేదీ రోజు సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం గంగాధరప్ప, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ మరియు ఐద్వా నాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ 4వ రాష్ట్ర తెలంగాణ మహాసభలు ఈ జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా గత 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలని సమీక్షించుకోవడంతో పాటు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరించేటువంటి మతోన్మాద ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే 3 సంవత్సరాల పాటు అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల్ని ఈరోజు విస్మరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ హామీల అమలు కోసం అట్లాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించేటువంటి ఉద్యమాల్ని ఈ మహాసభలో రూపొందించుకోవటం జరుగుతుంది. గత 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించడంతో పాటు ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న విషయంలో కానీ, అట్లాగే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పట్ల కానీ, రైతాంగాన్ని ముంచేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ చట్టాల మార్పుకు నిరసనకు కానీ, అట్లాగే ఈరోజు కార్మిక చట్టాల్లో తెచ్చినటువంటి మార్పుల్ని నిరసిస్తూ అనేక ప్రజా ఉద్యమాలు ఈ దేశంలో జరిగినాయి. వాటిల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా అనేక సమస్యల పరిష్కారం పట్ల ఈరోజు దిగిరానటువంటి పరిస్థితి ఉన్నది. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, పేద ధనిక తేడా లేని సమసమాజ స్థాపన కోసం ఏర్పడిన పార్టీ సిపిఐ పార్టీ అని పార్టీ నగరాధ్యక్షుడు ఓమయ్య తెలిపారు. పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ప్రారంభ సూచికంగా నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, పేద ధనిక తేడా లేని సమసమాజ స్థాపన కోసం ఏర్పడిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. భారతదేశంలో కార్మిక వర్గాన్ని, మహిళలను, విద్యార్థులను, యువకులను ఐక్యం చేసి అన్ని చట్టాలను సాధించిన పార్టీ సిపిఐ పార్టీ అని ఆయన అన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటం నిర్వహించి భూస్వాముల మెడలు వంచి 10 లక్షల ఎకరాల భూమి
పంచిపెట్టిన కమ్యూనిస్టు పార్టీ 4,000 మంది కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేసిందన్నారు. ఇటువంటి చారిత్రాత్మకమైన పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ప్రారంభ సూచికంగా నల్గొండలో జరిగే బహిరంగ సభలో సిపిఐ పార్టీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 30న నల్గొండలో జరుగుతున్నటువంటి సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవ ప్రారంభ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా సిపిఐ పార్టీ సభ్యులను, అభిమానులను కోరుతా ఉన్నాం. ప్రధానంగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, సమాజ స్థాపన భారతదేశంలో ఏర్పాటు చేయాలని, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం భారతదేశంలో సిపిఐ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి కూడా పేద ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ఇవాళ భారతదేశంలో అమలవుతున్నటువంటి ప్రతి చట్టాన్ని కూడా సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ. ఇటువంటి పార్టీని వాళ్ళు నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రజానీకం, ప్రధానంగా తెలంగాణ ప్రజానీకం మీద ఉంది. ఎందుకంటే తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం నిర్వహించి దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పంచి 4,000 మంది సిపిఐ పార్టీ కార్యకర్తల్ని ఆ ఉద్యమంలో పోగొట్టుకున్నటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ సిపిఐ పార్టీ. కాబట్టి ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సిపిఐ పార్టీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సాధనా సురులు చేసిన విన్యాసాలు ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనా సురులకు నగదు పురస్కారం అందజేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నడిమిగల్లిలో సాధనాసూరుల విన్యాసాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని వీనవంక మండలం చల్లూర గ్రామానికి చెందిన చింతకింది తిరుపతి ఆధ్వర్యంలో 8 మంది కళాకారులు పలు విన్యాసాల ద్వారా గ్రామస్తులను అలరించారు. వ్యక్తులను తాళ్లతో బంధించి సునాయాసంగా విడిపించుకోవడం, దయ్యం రూపంలో టెంట్ నుండి రావడం, టెంట్లో రాళ్లతో దేవతా విగ్రహాలు ఆవిష్కరించడం, చీపురు పుల్లలపై కళాకారుడు కూర్చోవడం వంటి ఎన్నో కళాత్మక కనికట్టు విద్యలతో గ్రామస్తులను అబ్బురపరిచారు. ఈ సందర్భంగా బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ నగదుతో కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఓమాజీ కిషన్ ప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు శివలింగం, 4 పంతల మేతరులు నవీన్, నాగరాజు, వెంకటగిరి, నవీన్ కుమార్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మోడర్న్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదరహో అనేలా జరిగింది. 24 వసంతాల తర్వాత బాల్యమిత్రులు ఒకే వేదికపై కలవడంతో నవ్వులు విరబూశాయి. గురువుల ఆశీర్వచనాలు తీసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల మోడర్న్ పబ్లిక్ స్కూల్లో 1999, 2000 సంవత్సరంలో ఎస్ఎస్సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక విజయవంతమైంది. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్లో ఆదివారం ఈ ఆత్మీయ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు 24 ఏళ్ల ఎడబాటు తర్వాత ఒకే వేదికపై కలవడంతో ఆనందం వెల్లివిరిసింది. తనకు విద్యా బోధన చేసిన గురువులను ఘనంగా స్వాగతించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వారికి పూల మొక్కలు అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తారా మాట్లాడుతూ బాల్యమిత్రులు ఇంతకాలం తర్వాత కలుసుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ విద్యార్థులను చూసి అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ చిన్ననాటి అనుభూతులను స్మరించుకున్నారు. తదనంతరం ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు మృతి విషయం బాధాకరమని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి సిపిఐఎంఎల్ మాస్లైన్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విప్లవ రాజకీయాలను అలవర్చుకుని జిల్లా విప్లవ రాజకీయాల వైపు నిలబడ్డ నేత అని అన్నారు. పీడీఎస్యూ నిర్మాత జంపాల ప్రసాద్తో కలిసి క్రియాశీలకంగా పనిచేశారన్నారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వి కృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, బి బాబన్న తదితరులు నివాళులర్పించారు. అనారోగ్యంతో రాలేని స్థితిలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు పంపిన నివాళి సందేశాన్ని చదివి నివాళులర్పించారు. ఈ దేశంలో 140 కోట్ల మంది పుట్టారని, అందులో తానొక్కడునని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా ఎటువంటి హ్యాంగ్ ఆర్భాటాలకు పోకుండా ఫ్లెక్సీలు, కేక్ కటింగ్లు వంటి వాటికి వృధా ఖర్చు పెట్టవద్దన్నారు. హాస్పిటల్లో రోగులకు, అనాథ పిల్లలకు, పేదవారికి సహాయం అందించాలని తన ఆత్మీయ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించినందున నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్టింగ్, ఫ్లెక్సీలో ఏర్పాటు, ఇతర సంబరాలు నిర్వహించకుండా కేవలం రక్తదాన శిబిరాలు మాత్రమే ఏర్పాటు చేసి సమాజ సేవ చేయాలని సునీల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ మండలం మిర్జాపల్లికి చెందిన నారాయణ వద్ద బోధన్ మండలం కల్దూర్కి చెందిన దత్తారావు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం దత్తారావు పొలం గట్టుపై పనిచేస్తుండగా ఒక్కసారి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మృతుడి భార్య భూమాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వల్లే అభివృద్ధి కుంటుబడిందని ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.